నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్. నేను మీ వరుణ్. పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు కొంత ఆసక్తిగా మారుతున్నాయి రోజు రోజుకు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. మెజారిటీ సీట్లలో పాగా వేసేందుకు లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కొంత పావులు కదుపుతుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఆపరేషన్ ఆకర్షకు సంబంధించి కొంత పదును పెట్టింది. ఇందులో భాగంగా ఏదైతే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి పలువురు ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు కొంత రంగం సిద్ధం చేస్తుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిన నేతలందరినీ కూడా ఇప్పుడు గర్వాపసి ద్వారా అస్తంగుడికి చేర్చుకోవాలని చెప్పేసి సిద్ధమైనటువంటి పరిస్థితి. సో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలతో చర్చలు జరిపినట్లుగా కూడా కొంత వార్తలు వస్తుండగా తాజాగా హైదరాబాద్ నగరానికి చెందినటువంటి దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్ కూడా పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు అన్న కొంత చర్చ అయితే జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దానం నాగేందర్ కలిశారు. సో ఈ భేటీలో ఏఐసిసి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి దీప్ దాస్ మున్షి, అదేవిధంగా ప్రస్తుతం సికింద్రాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రి ఉత్తమ్ తో పాటు పలువురు నేతలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో పార్టీ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే దానం నాగేందర్ చేరుతారు అని చెప్పేసి కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే పార్టీకి సంబంధించి ఆయన 18వ తారీఖున చేరే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది. దీనిపై ఇప్పటికీ కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో దానం నాగేందర్కి సంబంధించి పూర్తి స్థాయిలో రాజకీయ ప్రస్థానం కూడా కొంత కాంగ్రెస్ పార్టీ నుంచే ముడిపడి ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఆయన అయితే 1994లో అయితే పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి పలుమార్లు ఎమ్మెల్యే గెలిచారు. ఆ తర్వాత ఆయన టీడీపీకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇక ఆ తర్వాత మళ్ళీ టీడీపీ నుంచి తిరిగి కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. గతంలో అయితే మంత్రిగా కూడా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. 2009లో అయితే ఎమ్మెల్యే గెలిచినటువంటి ఆ కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ లో ఆయన మంత్రిగా పనిచేశారు. దానం నాగైతే 2018లో జరిగినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ దక్కించుకోవడం, అప్పుడు బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రరెడ్డిపై విజయం సాధించడం జరిగింది. ఆ తర్వాత పార్టీలో కీలకంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇక తాజాగా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి మరొకసారి విజయం సాధించినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి విజయారెడ్డిపై కొంత విజయం సాధించినటువంటి పరిస్థితి ఉంది. సో అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగా బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. సో ఇవన్నీ కూడా కొంత దానం నాగేందర్కి కొంత ప్రతికూల పరిస్థితి అయితే మారింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంత ఖాతా తెరవలేదు. అయితే రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా కూడా కొంత గ్రేటర్ హైదరాబాద్ లో బలపడేందుకు కొంత కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి. సో పార్టీ విజయాలకు సంబంధించి మరింత మెరుగుపరుచుకునేందుకు కొంత పావులు కదిపే పనిలో పడింది. ఇందులో భాగంగానే కీలక నేతలను పార్టీలోకి రప్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ సికింద్రాబాద్ ఎంపీగా కొంత దానం నాగేందర్ని బరిలోకి దింపాలి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మాజీ ఏదైతే జిహెచ్ఎంసీ మేయర్ గా పనిచేసినటువంటి బొంతు రామన్, అదేవిధంగా విద్యాశ్రవంతి కూడా తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం ఖచ్చితంగా బలమైనటువంటి అభ్యర్థిగా ఉన్నటువంటి దానం నాగేందర్ని బరిలోకి దింపాలి అని చెప్పేసి కొంత చూస్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి హఫీజ్ నగర్, ఖైరతాబాద్ నియోజకవర్గాల నుంచి దానం నాగేందర్ అయితే 2 సార్లు పనిచేశారు, గెలిచారు. 2 సార్లు మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. సో దానం నాగేందర్కి సంబంధించి 2002లో అయితే నగర మేయర్గా పోటీ చేసిన అనుభవం కూడా ఉండడంతో ఆయన నగరంలోని దరిదాపుగా 15 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా కొంత మంచి అంతరగణం ఉండడంతో ఆయన విజయం పెద్ద కష్టమేమీ కాదు అన్న వాదనలు కూడా కొంత వినిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఎంపీగా గెలిస్తే ఇక ఎమ్మెల్యేకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఖైరతాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునే బాధ్యత కూడా దానం నాగేందర్ పై పెట్టాలి అని చెప్పేసి కూడా అధిష్టానం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కూడా కొంత దానం నాగేందర్ రాక కొంత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ అని చెప్పవచ్చు, కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశంగానే చెప్పుకోవచ్చు అని చెప్పేసి కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి. సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నానండి హ్యాష్ ట్యాగ్.